మన ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు భగవంతుడికి బట్టలు పెట్టడం వల్ల కలిగే ఫలితం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ గిట్టేదాకా అనేక సమస్యల్లో ఇరుక్కుంటాడు. తెల్లారి లెగిస్తే మళ్ళీ పడుకునేదాకా అనేక సమస్యలతో సతమతమవుతాడు. కొన్ని తెలిసి చేస్తాడు తప్పులు, కొన్ని తెలియక చేస్తాడు. ఏది ఏమైనా సరే తప్పు అనేది తప్పే. ఆ తప్పు పలానా తప్పుకి పలానా రెమెడీ అని మనకు ఖచ్చితంగా తెలియదు. అలా తెలియకోకుండా ఉండటం వల్ల మనం అనేకమైన సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటాం. వాటి యొక్క రెమెడీస్ మనం తెలియకోకుండా అందరినీ అడుగుతూ ఉంటాం, కానీ సరైన జవాబు మనకు తెలియదు. కానీ భగవంతుడికి బట్టలు పెట్టడం వల్ల అనంతమైన ఫలితాలు ఉంటాయి. మనం తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ చాలా వరకు బ్యాలెన్స్ అవుతాయి. దుస్తులు సమర్పించడం అనేది చాలా మంచి రెమెడీ. మీరు కుదిరితే బాబావారికి, షిరిడి సాయినాథుడికి, ఆయనకి శాలువా పెట్టండి. 5 నెలల్లో లేదా 6 నెలల్లో ఏదో ఒక మంచి జరిగింది మీకు ఖచ్చితంగా. మళ్ళీ 5-6 నెలల తర్వాత మళ్ళీ మరొక శాలువా పెట్టండి. కుదిరితే గులాబీ కలరు, లేకపోతే ఎల్లో కలరు, ఇంకా చాలా కలర్లు ఉన్నాయి. గ్రీన్ కూడా ఉంది, బ్లూ ఉంది, రెడ్, వైట్, ఇలా బ్లాక్ తప్ప అన్నీ పెట్టేయడానికి, ఏదో కలర్ పెట్టడానికి ప్రయత్నించేయండి. మీకు ఖచ్చితంగా 5-6 నెలల్లో ఏదో ఒక మీ ఇంట్లో మంచి జరుగుతుంది ఖచ్చితంగా. అలా పెట్టడం వల్ల ఇలా ఒకసారి పెడితే సరిపోతుందని మీరు అడగొచ్చు. 5-6 నెలలు ఖచ్చితంగా మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. మీకు 5-6 నెలలకు ఒక 5 నెలల తర్వాత ఒకటి, మళ్ళీ మరొక 5 నెలల్లో మళ్ళీ ఇంకొకటి. ఇలా చేయడం వల్ల చాలామంది లేమిలో ఉంటారు. అంటే హోమాలు, యజ్ఞాలు, లేకపోతే ఏమన్నా పూజలు, ఇవన్నీ కూడా తమ ఇంట్లో చేసుకునే స్థాయి, లేకపోతే ఒక 100 మందికో లేకపోతే ఒక 50 మందికో భోజనం పెట్టుకునే స్థాయి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ శాతం పెట్టుకోలేరు. అలా పెట్టుకునే వాళ్ళకి సమస్యలు పోవాలి అంటే బాబా గారికి ఒక శాలువా పెట్టండి. మీ జీవితంలో ఖచ్చితంగా మంచి స్టార్ట్ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. భగవంతుడికి దుస్తులు పెట్టడం అనేది, బాబా వారికి పెట్టడం అనేది వెరీ హ్యాపీ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.